20 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల పిల్ల అంటే దాని కొల్లు కొవ్వెక్కి చేస్తున్నది అనుకోవచ్చు. 13 ఏళ్ల పిల్లకి ఏం బాత్రూమ్ పోతే పాయింటాడు వాళ్ళ బయట ఎందుకు ఇడుతుంది అది కానొస్తుంది కదా ఈడియా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు, ఆడపిల్లల పట్ల అన్యాయం జరిగితే అదే చివరి రోజు అంటే నిజంగా అదే జరిగింది. 70 ఏళ్ల మనిషి 13 ఏళ్ల పిల్లని మభ్యపెట్టి తోటలో దేశపడినట్టు తప్పు కాదు. సంపాలు నిలబెట్టి చంపినా కూడా వాళ్ళు తప్పేం కాదు. అట్ట చంపితేనే ఇంకొకటి భయం పుట్టేది. వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలనే మా నాన్నని చంపారని చెప్పేసి వాళ్ళ బిడ్డ వచ్చేసి తెలియకుండానే చంపేశారని చెప్పేసి అంటున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది వినకుండానే చంపేశారు పోలీసు అన్నట్టుగా మాట్లాడుతుంది వాళ్ళ బిడ్డ. ఏం చెప్తారు? వీటికి తీర్మానాలు ఉండవండి. తీర్మానం పెడితేనేమో సాగు గుంజినారని చెబుతూ మనమే ప్రజలు అదని ఇదని చెప్పి వాయిదాలు వేసి మడిసిని మళ్ళీ నిర్దోషికట ఆ లోపల లంచాలేసి బయటకు తీసుకొస్తారు. ఆమె అంటనే ఉంది మేము అదో ఇదో వేసి ఇడిపించుకునే వాళ్ళమేనని. అదే ఆమె బిడ్డను తీసుకుపోయినట్టయితే ఆమెకు తెలిసేది. ఆ బాధ ఏందో ఆమెకు తెలిసేది. ఆమె బిడ్డను కాదు కదా తీసుకుపోయింది. వాడు తండ్రి అయితేంది, కొడుకు అయితేంది, మొగుడు అయితేంది, ఎవడైతేంది వాడు తప్పు చేసింది కాబట్టి వాడికి తగ్గ శిక్ష పడ్డది. ఈ విషయంలో మొత్తంగా చూస్తే స్కూల్ యాజమాన్యాన్ని ఎలా చూడొచ్చమ్మా? అసలు 4వ సారి తీసుకెళ్ళాడంట అతను. స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ అనే వాళ్ళు పంపించకూడదు, తప్పే. అసలు ఏం చేయాలి? వాళ్ళకి భయం ఉండాలంటే ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఈ పిల్లని పంపిస్తారు. ఇవాళ పేదంటి పిల్ల, ఆమెకు తండ్రి లేడు, తల్లి పోయి ఏమన్నా పని చేసుకుంటుంది. నేను కొంతవరకు విన్నా. పిల్లకి డబ్బా 13 ఏళ్ల పిల్లకి ఏం తెలుసు అండి? ఏం తెలుసు? 20 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల పిల్ల అంటే దాని కొల్లు కొవ్వెక్కి చేస్తున్నది అనుకోవచ్చు. 13 ఏళ్ల పిల్లకి ఏం తెలుసు? దానికి డబ్బు అవసరం ఉండొచ్చు, 100-50 ఆశ చూపించవచ్చు, దానికి ఏమైనా కొనకొచ్చి ఇవ్వచ్చు, పోవచ్చు. దానికి తెలియదుగా, ఏం తెలియదుగా. టాచ్ చూపించవచ్చు. వీళ్ళకి కూడా డబ్బులు వేసి ఉండేవా ముసలాడు కౌన్సిలర్ వాళ్ళకి కరెక్ట్ ఇచ్చి వాళ్ళని జాబ్లో తీసేయాల్సిందే. ఇంకెందుకంటే ఇంక రెండో వాళ్ళకి భయం ఉంటుంది అనమాట. డైరెక్ట్ తీసేయటమే. ఇట్లా టెలిఫోన్ చేసిన డైరెక్ట్ తీసేయాలి నిలబెట్టి. వృద్ధాప్యం కాటికి కాళ్ళు చాపే సమయంలో ఇట్లాంటి పనులు అసలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటారు? ఎందుకంటే ఒళ్ళు కొవ్వే కాడికి 2 పిల్లలు కూడా ఉండరంట. సక్కనయ్యకి 2 ఉండరంట. ముసలోడికి 2 చాలకు మళ్ళీ పసిపిల్లల మీద పడతాడు కన్ను. అందుకే వాడి దుర్మార్గం ఎమ్మటే స్పాట్ లో అయిపోయింది. అంటే ఆయన టీడీపీ సంబంధించిన వ్యక్తి కావాలనే వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. టీడీపీ వాడు కాబట్టి పాపం వైసీపీ వాళ్ళు ఇట్లా బయటికి ప్రచారం చేయబట్టి కాడు దుర్మార్గం బయటకు వెళ్ళింది. ఎట్టయితే ఏంది పార్టీ మూలన ఆ పార్టీ ఈ పార్టీ ఎవడి మూలన ఒకటి మూలన పాపం పండింది బయటకు వచ్చింది. దేశం అంతా చూసింది. దేశం అంతా చూస్తానే కాడు అంతమైపోయింది స్పాట్లో. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు చిన్న పిల్లల్ని కానీ హాస్టల్లో వేస్తున్నారు, లేకపోతే కొంచెం తల్లిదండ్రులకు దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? దయచేసి తల్లిదండ్రులకు నేను చెబుతున్నా, హాస్టల్లో వేసినా సరే, గురుకుల పాఠశాలలో వేసినా, మనం లేని వాళ్ళం పేదవాళ్ళం ఏడేసినా సరే పిల్లల్ని నెలకోసారి 20 రోజులకోసారి పోయి మనం చూసి వచ్చుకోవాలి. ఎవరు వచ్చినా పంపించొద్దు. తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న, తోడబుట్టిన అక్క ఈ రిలేషన్ తప్పనిచ్చి ఏరే రిలేషన్ ఎవరు వచ్చినా పంపించొద్దు. గట్టి చర్య తీసుకోవాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను అనమాట మన గవర్నమెంట్ని. ఎవరైనా సరే హాస్టల్లో టీచర్లే కానీ ఎవరైనా కానీ ఎక్కడున్నా సరే ఏ పాఠశాలలో వాళ్ళైనా డబ్బుకు లొంగి ఇట్లా పంపిస్తే ఇది మాత్రం ఖచ్చితంగా డబ్బుకు లొంగి పంపించినారని నా డౌట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది వాళ్ళ సందున, ముసలోడి సందున జరిగిందే ఇది. లేకపోతే పాపం తోటకు తీసుకుపోయి బాత్రూమ్ పోతే పాయింటాడు వాళ్ళ బయట ఎందుకు ఇడుతుంది అది కానొస్తుంది కదా. ఈడియా కానొస్తుంది కదా. పార్టీ పరంగా అయితే వాళ్ళైతే ఇడిపించి ఆడ నిలబెట్టరుగా, పార్టీ వాళ్ళైతే పెట్టరు కదా. ఒకవేళ వైసీపీ వాళ్ళకి కోపం ఉందనుకో, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద ఇట్లా చేయాలని అంటే ముందర పిల్లల్ని నిలబెట్టి ఆడ చేయరుగా, ఆ పని అయితే చేయరు కదా. అందుకని మనం పార్టీని తీసుకురావద్దు. ఇప్పుడు పార్టీని తీసుకొస్తున్నారు దాంట్లోకి. పార్టీ హయాంలోనే ఎక్కువ జరిగాయి ఇలాంటి కేసులు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఎవరు హయాంలోనే జరిగింది దుర్మార్గం. వీళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు దేవుళ్ళు కాదు. కాకపోతే ఈ దుర్మార్గాన్ని అరికట్టినోడే దేవుడు అనమాట, నాయకుడు వాడే. అంతేగాని ఎవరు హయాంలోనే జరిగింది. పోలీసులు నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి జరగకుండా ఉండాలంటే? మరి పోలీసులా ఇప్పుడు తీసుకుని నిర్ణయం తీసుకోవాలా, స్పాట్లో తీసుకోవాలన్నమాట. వాళ్ళు చంపినరా, వాడు చెరువులో దూకిండా, ఏది జరిగిందో జరిగింది కానీ స్పాట్లో అయిపోయింది. ఇంకెవరినైనా సరే ఇటు ముసలోడే కాదు, ఈసారి వయసుడైనా సరే స్పాట్లోనే ఎట్నే చేయాలి. తెలంగాణలో ఇలాంటి చర్యలు జరిగితే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేస్తారు. ఏపీలో అయితే కొంచెం జైలు అని చెప్పేసి కోర్టు తిప్పుతూ ఉంటారు అని చెప్పేసి టాక్ ఉంది. ఏం చెప్తారు? ఏడైనా తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా ఇంకా తెప్పొద్దు. చంద్రబాబు నాయుడు అదే చెప్పిండుగా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు, ఆడపిల్లల పట్ల అన్యాయం జరిగితే అదే చివరి రోజు అంటే నిజంగా అదే జరిగింది. నేను అది కూడా చూసిన నిన్న. అదే జరిగింది, సేమ్ అదే జరిగింది. అట్టనే ప్రతి నాయకుడు కూడా
ఏదన్నా ఆడవాళ్ళ పట్ల కానీ ఆడపిల్లల పట్ల కానీ అన్యాయంగా జరిగితే అదే చివరి రోజు కావాలా. దుర్మార్గులు అంటే కొంతమంది ఆడపిల్లది కూడా తప్పు ఉంది, 4 సార్లు 5 సార్లు మరి చిన్నపిల్ల ఏం కాదు కదా అట్లా పోవడం, అట్లా పిలుస్తున్నప్పుడు పేరెంట్స్కి చెప్పొచ్చు కదా అని చెప్పి కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కడుపు నిండా కనుక్కున్న తల్లులు అయితే ఆ మాట అనరు. ఎందుకంటే 13 ఏళ్ల పిల్లకి తెలియదండి, అనొద్దు. తండ్రులైనా కానీ తల్లులైనా కానీ ఎవరైనా సరే అనొద్దు. 13 ఏళ్ల పిల్లకి దాదాపు 16 ఏళ్ళు వచ్చిందాక 15 ఏళ్ళు వచ్చిందాక అసలు ఏం తెలియదు, వాళ్ళకి లోకం గారం తెలియదు. 18 ఏళ్ళు దాటితేనే తెలుస్తుంది. 18 ఏళ్ళు దాటిన ఇవాళ 30 ఏళ్ళ వాడికి ముడ్డికింది 30 ఏళ్ళు వచ్చినా తెలియట్లేదు. 13 ఏళ్ల పిల్లకి ఏం తెలుస్తుందండి? ఏం తెలియదు. పాపం ఆ అమ్మాయికి ఏం తెలియదు. వీడేదో చేసిండు తీసపోయిండు అంతే. దానివల్ల పదే ఆ పసిపిల్లను బయటికి తీసుకురావటం అన్యాయం అన్నమాట. ఇది హాస్టల్లో ఉండే పిల్లలు దయచేసి మీకు తెలియని వాళ్ళు వస్తే మీరు అసలు బయటికి పోవద్దు. డబ్బు ఆశ చూపించినా పోవద్దు, మీ క్యారెక్టర్ పాడైపోద్ది. వార్డెన్లు కానీ టీచర్లు కానీ నేను ఆడాడు చెల్లుల్లో చూస్తున్నా డబ్బు ఆశ చూపించి మాయ మంత్రాలు చెప్పి బయటికి పంపిస్తాను. దయచేసి అట్టాటోళ్ళని నమ్మొద్దు, మీరు బయటికి పోవద్దు. మీ నాన్న మీ తోడబుట్టిన వాళ్ళు వస్తేనే మీరు బయటికి పోండి, కానీ వేరే వాళ్ళు వస్తే ఎవరు వచ్చినా బయటికి పోవద్దు. తిండికి ఆశపడి, సోగులకు ఆశపడి, డబ్బుకి ఆశపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, మీరు బయటికి రావద్దు. దయచేసి నేను కోరుకుంటున్నాను ఇదే.